హే గ్యాస్ నేను మీ భద్రాని వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మీ డైలీ లైఫ్లో మీకు చాలా సర్టిఫికేట్స్ అనేది అవసరం అవుతాయి. సో ఒకవేళ మీకు ఇలా అవసరమైనప్పుడు క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, ఫ్యామిలీ మెంబర్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే డెత్ సర్టిఫికేట్ కానీ, మెయిన్గా చూసుకున్నట్టయితే మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, ఇలా ఏదైనా సరే మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, ప్రతి సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ మనకి మన మొబైల్లోనే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చిందండి. మీరు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు పలానా సర్టిఫికేట్ కావాలంటే ఇంటి దగ్గర నుంచి తీసుకొని పోకుండా మర్చిపోయాలని బాధపడే ఫీలింగ్ అనేది లేకుండా మీ మొబైల్లోనే మీరే మీకు నచ్చిన సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదండి, అది ఎలానో చెప్తాను. సో ఇకపోతే ఈ మనకి లాస్ట్ ఇయర్ అంటే ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉంది కదా, ఆ గవర్నమెంట్లో వచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడ మనకి సింబల్స్ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ సంక్షేమ పథకాలకు సంబంధించిన సింబల్ అయితే ఉంది. ఇలా ఉన్న సర్టిఫికేట్స్ అనేది ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో మనకి రాజముద్ర ఏదైతే ఏపీ గవర్నమెంట్ ఉందో ఈ ఏపీ గవర్నమెంట్ సింబల్ అయితే రావడం జరిగింది. ప్రజెంట్ అయితే ఈ సర్టిఫికేట్స్ అయితే ఒకవేళ మీరు ఏదైనా పెన్షన్ కానీ, ఒకవేళ విద్యాదీవెన, వసతి దీవెన కానీ ఏదైనా సరే కొత్త పథకాలు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ సర్టిఫికేట్స్ అనేది అయితే చల్లవండి. ఇప్పుడు వీటి ప్లేస్లో కొత్తగా రీప్లేస్మెంట్ కూడా అయితే అవ్వడం జరిగింది. ఆ రీప్లేస్మెంట్ అయిన సర్టిఫికేట్ అనేది మీ మొబైల్లోనే మీరే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చును, అలానే చెప్తాను. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. సో ఐ థింక్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ, 1B RRO ఏదైతే మనకి భూమికి సంబంధించిన నివేదిక ఉందో అదైనా తీసుకోవచ్చు, లేకపోతే ఈడబ్ల్యూఎస్ OBS సర్టిఫికేట్. సో ఇలా ప్రతి సర్టిఫికేట్ అనేది మన ఆధార్ కార్డు నెంబర్ ద్వారానే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తానండి. ఆ లింక్ అనేది ఓపెన్ చేస్తానే మీ మొబైల్లోనే మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకటి సర్టిఫికేట్ అనేది మనం అప్లై చేసిన తర్వాత ఏ స్టేజ్లో ఉందో చెక్ చేసుకోవడానికి, ఇంకోటి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి, ఇంకోటి ఆధార్ నెంబర్ ద్వారా మన పేరు మీద ఒక సచివాలయంలో ఎన్ని రిజిస్టర్స్ ఎన్ని డాక్యుమెంట్స్ అనేది నమోదయ్యాయని కూడా చెక్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మీ దగ్గర ఏదైతే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఉందో ఈ నెంబర్ కనుక మీకు తెలియకపోతే ఈ నెంబర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా నేను చెప్తాను. సో లైక్ మీరు ఎక్కడికైనా అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు పలానా సర్టిఫికేట్ కావాలని చెప్తారు, ఆ సర్టిఫికేట్ డాక్యుమెంట్ నెంబర్ మీకు తెలియదు. ఇలా తెలియనప్పుడే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ మీద ఓపెన్ చేసి ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది. సో సింపుల్గా ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేయండి. సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ మీద క్లిక్ చేస్తానే మనకి ఇక్కడ చూడండి ఒక క్యాప్చా రావడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఆ క్యాప్చా అనేది అయితే ఎంటర్ చేయండి. గ్యాస్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నన్ను డిస్క్రిప్షన్లో అయితే అడగచ్చు. సో ఇకపోతే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి సబ్మిట్ అయితే ఉంటుంది, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇన్ కేస్ ఇక్కడ క్యాప్చా అనేది మనకి ఏదైనా సరే రాంగ్గా ఉన్నట్లయితే మళ్ళీ మీరు రీఫ్రెష్ అయితే చేసుకోవచ్చును. సో ఇక్కడ చూడండి నేను మళ్ళీ రీఫ్రెష్ అయితే చేస్తున్నాను. సో OVJGK. సో మళ్ళీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. సబ్మిట్ క్లిక్ చేస్తాను. ఇట్లా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీ పేరు మీద మీ సచివాలయంలో ఎన్ని సర్టిఫికేట్ అప్లై చేశారనేది ప్రతి ఒక్కటి ఇక్కడ తెలుసుకోవచ్చు. నా పేరు మీద దాదాపుగా ఇక్కడ చూడండి మీకు 14 సర్టిఫికేట్స్ అయితే అప్లై చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి మనకి 1B డౌన్లోడ్ చేయడం జరిగింది, ఇకపోతే ఇన్కమ్, క్యాస్ట్, ఇలా ప్రతి సర్టిఫికేట్ అనేది చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన నెంబర్స్ అనేది ఇటు సైడ్ మనకు ఉంటాయి. ఈ నెంబర్ అనేది మీరు కాపీ చేసుకున్నట్టయితే ఈ నెంబర్ పైన ఉన్న సర్టిఫికేట్ అనేది మీ మొబైల్లోనే మీరు ఫ్రీగా చూడొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ అయితే ఉంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది అయితే కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి రెండో ఆప్షన్ ఏదైతే సర్టిఫికేట్ ఫ్రీవ్యూ అని ఉంది కదా, ఈ సర్టిఫికేట్ ఫ్రీవ్యూ దగ్గర మీ నెంబర్ అనేది ఎంటర్ చేసి మళ్ళీ రీఫ్రెష్ చేస్తానే మళ్ళీ ఒక క్యాప్చా రావడం జరుగుతుంది. సో సింపుల్గా ఒక క్యాప్చా అనేది ఎంటర్ చేసి ఇక్కడ చూడండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అయితే ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేస్తానే వ్యూ PDF. సో మీ మొబైల్లోనే మీరే ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో ఇప్పుడు నేను లైవ్లో అయితే PDF అయితే ఓపెన్ చేసి చూపించాను. సో దీన్ని మీరు సింపుల్గా స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చును, లేదా డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేయాలంటే మొబైల్లో ఒక పాసిబిలిటీ అయితే లేదండి, ఎందుకంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్లో అయితే పంపించుకొని విత్ ఇన్ సెకండ్స్లో చూపించచ్చు. లేదు మీరు 100% ఖచ్చితంగా డౌన్లోడ్ కావాలి, మీ దగ్గర PC కానీ ల్యాప్టాప్ కానీ ఉందనుకుంటే సింపుల్గా నేను ఇప్పుడు ఒక ట్రిక్ అయితే చెప్తాను చూడండి. సో నెక్స్ట్ కంప్యూటర్ స్క్రీన్ మీదకి అయితే పోదాం. గైస్ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, ఎందుకంటే ప్రతి అప్డేట్ అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను.
సో ఇకపోతే కంప్యూటర్ స్క్రీన్ మీదకి వచ్చిన వెంటనే ఇక్కడ మనకి ఏదైతే ఫ్రీవ్యూ ఏపీ సర్టిఫికేట్ అనేది అయితే ఉంది కదా, ఇక్కడ మనము ఆ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకి ఒక క్యాప్చర్ రావడం జరుగుతుంది. సో క్యాప్చర్ అనేది మనం ఇప్పుడు ఎంటర్ చేద్దాం. సో క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అయితే ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేస్తానే సర్టిఫికేట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే Ctrl+S మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి Ctrl+S మీద క్లిక్ చేస్తానే ఈ సర్టిఫికేట్ అనేది ఆటోమేటిక్గా మీ మొబైల్లోనే మీకైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూడండి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఓపెన్ మీద క్లిక్ చేస్తానే సో ఇంతే, ఈ విధంగా మీ మొబైల్లోనే మీరు మీకు సంబంధించిన ఏదైనా ఫ్యామిలీ మెంబర్ అయినా, ఇన్కమ్ అయినా, క్యాస్ట్ అయినా, 1B అయినా ప్రతి సర్టిఫికేట్ అనేది ఫ్రీగా మీ మొబైల్లోనే మీరే ఒక స్క్రీన్ షాట్ రూపంలో తీసుకొని వాట్సాప్లో తీసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. లేదా మీ దగ్గర ల్యాప్టాప్ కానీ పీసీ కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా ఆన్లైన్లో మీరే మీ మొబైల్లో సర్టిఫికేట్ అనేది సిస్టంలో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చును. సో ఇది గాయ్స్ ఇవాళ అప్డేట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్.